వెల్కమ్ టు మై ఛానల్ యమునా తటిలో కార్తీక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యమున. నేను నా హస్బెండ్ కార్తీక్తో కలిసి పోలాండ్లో ఉంటాను. అయితే ఈరోజు వీడియో నేను ఇండియా నుంచి చేస్తున్నాను. కార్తీక్ నేను రీసెంట్గా ఇండియాకి వచ్చామన్నమాట. ఈ ట్రిప్ కోసం మేము మా వాళ్ళకి ఏమేమి గిఫ్ట్ తీసుకున్నామో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఇండియా ట్రిప్ అయితే మేము ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసుకున్నాం. జస్ట్ 10 days ముందే టికెట్స్ అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట. సో మాకు షాపింగ్కి గిఫ్ట్స్ తీసుకోవడానికి పెద్దగా టైం లేకుండా పోయింది. మాకున్న ఈ కొద్ది టైంలోనే వీలైనంతలో ఈ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను మా వాళ్ళ కోసం తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తాను. ఇదైతే మేము మా అత్తమ్మ కోసం తీసుకున్నాం. ఇదైతే నాకు చాలా క్యూట్ అండ్ సింపుల్గా అనిపించింది అనమాట. దీన్ని ఇలా క్యారీ చేయొచ్చు అండ్ అలాగే కావాలంటే ఈ బెల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్లింగ్ బ్యాగ్లా వేసుకోవచ్చు. 2 waysలో నాకు ఇది బాగుంది అనిపించింది. సో ఇది తీసుకున్నాం. అండ్ అలాగే జిప్స్ కూడా ఇచ్చారు. అండ్ లోపల కూడా పర్స్ పెట్టుకోవడానికి ఇంకా అన్ని మన కార్డ్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా చాలా జిప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం మా అత్తమ్మ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా సిస్టర్ కోసం తీసుకున్నాను నేను. సింపుల్గా వైట్ కలర్లో ఇలా జస్ట్ ఒక సింపుల్ అని ఇక్కడ లెటర్స్ రాసున్నాయన్నమాట. నాకైతే చూడగానే చాలా ఎలిగెంట్గా అనిపించింది ఈ హ్యాండ్ బ్యాగ్. సో ఇది వెంటనే తీసేసుకున్నాను. దీన్ని కూడా కావాలంటే ఇలా క్యారీ చేయొచ్చు అండ్ అలాగే ఇలా స్లింగ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు అనమాట. నాకైతే కలర్ బాగా నచ్చింది ఈ హ్యాండ్ బ్యాగ్ది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. యా నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ బ్యాగ్ తీసుకున్నాం అనమాట మేము. నాకు పర్చేస్ చేసిన బ్యాగ్స్ అన్నిట్లో ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది. ఈ బెల్ట్ కూడా చాలా నచ్చింది నాకు. దీన్ని క్రాస్ బాడీలో వేసుకోవచ్చు అండ్ అలాగే ఇలా చేతిలో కూడా పట్టుకోవచ్చు అనమాట. దానికోసం ఇంకొక బెల్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు. దీన్ని తీసేసి ఇది కూడా పెట్టుకోవచ్చు మనం. ఎక్కువ జిప్స్ లేవు కానీ మనకి ఒక పర్స్ పెట్టుకోవడానికి అండ్ అలాగే ఫోన్ క్యారీ చేయడానికి అండ్ అలాగే వ్యాలెట్స్ వీటికైతే సరిపోతుంది. ఇలా బయట కూడా ఒక జిప్ ఇచ్చారనమాట. ఈ బెల్ట్ అయితే చాలా నచ్చింది నాకు. ఈ బెల్ట్ కోసమే ఈ బ్యాగ్ తీసుకున్నాం అనమాట. ఇది మా సిస్టర్ ఇలా కోసం తీసుకున్నాం మేము. నాకైతే చాలా క్యూట్ అనిపించింది ఈ హ్యాండ్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. నాకైతే చాలా క్యూట్గా అండ్ సింపుల్గా బాగుంది అనిపించింది ఈ హ్యాండ్ బ్యాగ్. దీని కలర్ కూడా చాలా నచ్చింది నాకు. దీన్ని ఎగ్జాక్ట్ కలర్ ఏమంటారో నాకైతే తెలియదు కానీ చాలా సింపుల్గా బాగుంది అనిపించింది నాకు. అండ్ లోపల మనం ఎటైనా ఫంక్షన్స్కి వెళ్తున్నా లేకపోతే ఎక్కడైనా బయటకు వెళ్తున్నా ఊరికి వెళ్తున్నా సరిపడా బట్టలు పెట్టుకోవడానికి ఇలా మంచిగా స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ అలాగే ఇక్కడ సెగ్రిగేట్ చేయడానికి ఇలా ఒక స్పేస్ కూడా ఉంది. అండ్ ఒక పర్స్ పెట్టుకోవడానికి అండ్ అలాగే మొబైల్ ఫోన్ వ్యాలెట్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి బాగున్నాయి అన్నమాట. జిప్స్ కూడా చాలా వచ్చాయి లోపల. అండ్ అలాగే ఇటు సైడ్ ఒక పాకెట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక లాకెట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ తీసుకున్నాం మేము. ఇది కూడా ఉన్న వాటిల్లో నాకు చాలా సింపుల్ అండ్ క్యూట్గా అనిపించింది. యాక్చువల్లీ నాకు అన్నీ నచ్చాయి అనమాట. అందుకే ప్రతి హ్యాండ్ బ్యాగ్కి క్యూట్ అండ్ సింపుల్ అనేస్తున్నాను. యా ఇది కూడా మనం ఇలా హ్యాండ్తో క్యారీ చేయొచ్చు అండ్ అలాగే స్లింగ్ బ్యాగ్లో కూడా ఇచ్చారనమాట. దీన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు మనం. యాక్చువల్లీ మేము తీసుకున్న బ్యాగ్స్ అన్నిటికీ ఇలా హ్యాండ్తో పట్టుకోవడానికి అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయడానికి అండ్ అలాగే స్లింగ్ బ్యాగ్లో కూడా అడిషనల్ బెల్ట్ ఇచ్చారనమాట. మేము కావాలని అయితే ప్లాన్ చేసుకోలేదు కానీ అన్నిటికీ మోస్ట్లీ ఇప్పుడు చూస్తే అలానే వచ్చినట్టున్నాయి. మేము తీసుకునేటప్పుడు అయితే అంత అబ్జర్వ్ చేయలేదు. యా ఇది యాక్చువల్లీ మేము మీకు ఇక్కడ వీడియోలో అయితే ప్రింట్లా కనిపిస్తున్నట్టుంది కానీ యాక్చువల్లీ లెటర్స్ అనమాట. బ్రాండ్ నేమ్ని ఇలా రాసినట్టున్నారు. యా ఇలా క్యారీ చేయొచ్చు. శారీస్ మీదకి బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇలాంటి ఏదైనా శారీ వేసుకున్నప్పుడు అమ్మవాళ్ళు ఇలా జస్ట్ సింపుల్గా హ్యాండ్తో క్యారీ చేయడానికి బాగుంటుంది అనుకుంటా. మనకైతే స్లింగ్ బ్యాగ్లో కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం అనమాట. ఇది కూడా మేము మా అత్తమ్మ కోసం తీసుకున్నాం. ఎటైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా బయటికి విలేజెస్కి ఊరికి వెళ్ళినా కూడా
ఇలా ఒక 2-3 జతలు బట్టలు పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ అఫీషియల్గా కూడా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం అనమాట. నాకు ఈ ప్రింట్ అయితే చాలా నచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా సింపుల్గా ఉంది. బేసిక్గా నాకు పేస్టల్ కలర్స్ అంటే ఇష్టం అనమాట. ఎక్కువ డార్క్ కలర్స్ కంటే కూడా సింపుల్గా లైట్ కలర్స్ ఇలా ఉంటే ఇష్టం అనమాట. అందుకే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ మోస్ట్లీ సింపుల్ అండ్ వైబ్రెంట్ కాకుండా ఇలా సింపుల్ కలర్స్లోనే తీసుకున్నాం. యా, అండ్ దీంట్లో కూడా చాలా బట్టలు పడతాయి అన్నమాట. ఇలా ఇంత పెద్దగా ఉంది హ్యాండ్ బ్యాగ్ అయితే. జిప్స్ కూడా సరిపడా ఇచ్చారు, మన వ్యాలెట్, ఫోన్ ఇవన్నీ పెట్టుకోవడానికి. యా, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. బేసిక్గా మేము తీసుకున్న హ్యాండ్ బ్యాగ్స్లో కొంచెం కలర్ఫుల్గా, అంటే కలర్ ఎక్కువ ఉంది ఇదే అనుకుంటా. యా, ఇది సింపుల్ ప్రింట్ ఉంది, యాక్చువల్లీ సింపుల్ ప్రింట్. అండ్ ఇది బ్లాక్ ఆర్ బ్లూ నాకు అర్థం కావట్లేదు, కొంచెం బ్లాకిష్గా బ్లూయిష్గా ఇలా ఉందన్నమాట. ఇది 9 West నుంచి. యా, దీంట్లో కూడా ఈజీగా ఒక 5-6 జతలు బట్టలు పడతాయి. మన వ్యాలెట్ ఇంకా సెల్ ఫోన్ అవన్నీ బాగా పడతాయి అన్నమాట. చాలా స్పేషియస్గా ఉన్నాయి. యాక్చువల్లీ పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చాలా స్పేషియస్గానే తీసుకున్నాం. అంటే ఇవి ఎటైనా క్యారీ చేయడానికంటే జస్ట్ సింపుల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా వేసుకోవడానికి వీలుగా, అండ్ అలాగే ఏదైనా మ్యారేజ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా ఒక 2-3 జతలు బట్టలు మంచిగా పట్టేలా ఉండేలానే మేము తీసుకున్నాం అనమాట. చాలా స్పేషియస్గా ఉండేలా చూసుకున్నాం. యా, బేసిక్గా నాకు పేస్టల్ కలర్సే నచ్చుతాయని చెప్పాను కదా, కానీ నాకు ఎందుకో ఈ హ్యాండ్ బ్యాగ్ కలర్ కూడా బాగానే నచ్చింది. యా, ఇది తీసుకున్నాం. నెక్స్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇంతే అండి. యాక్చువల్లీ ఇంకా నేను చాలా మందికి తీసుకుందాం అనుకున్నాను, కానీ మా దగ్గర టైం లేదనమాట. సో ఇక్కడికి వచ్చాక మా పెద్దమ్మ వాళ్ళకి నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోలేదనమాట. వాళ్ళ కోసం శారీస్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వాడతారో లేదో అని, వాళ్ళు కూడా మా అమ్మలాగే అనమాట. మా అమ్మ అయితే అస్సలు యూజ్ చేయదు, కానీ ఈసారి అయితే కొన్నాను. మా పెద్దమ్మలు కూడా అంత ఇష్టపడరు అనమాట హ్యాండ్ బ్యాగ్స్ని. సో వాళ్ళ కోసం ఇంకేదైనా గిఫ్ట్స్ తీసుకుందామని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి తీసుకున్నాను. హరీష్ అన్న అని ఉంటారు. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పటి నుంచి ఆ అన్నకి ఏదైనా స్పెషల్ గిఫ్ట్ తీసుకోవాలి అని అనుకున్నాను అనమాట. చాలా చాలా ప్లాన్స్ ఉండే, అంటే ఏదన్నా మంచి హుడీ తీసుకుందాం, జాకెట్ తీసుకుందాం, లేకపోతే గ్లాసెస్ తీసుకుందాం, ఇలా చాలా అనుకొని ఉండే. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆఖరికి మాకు టైం లేకుండే. హ్యాండ్ బ్యాగ్స్ తీసుకునే లోపే చాలా టైం అయిపోయింది. మాకు జస్ట్ 10 డేసే ఉందని చెప్పాను కదా, సో అసలు టైం లేకుండే. లాస్ట్ మినిట్లో వెతికాం కానీ అంత బెస్ట్ ఆప్షన్స్ మాకు కనిపించలేదు. సో ఇది తీసుకున్నాను. దీని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇంటెన్స్ బ్లూ అన్నమాట, ఓలివర్ నుంచి. యా, దీని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. ఇది కొత్తగా వచ్చినట్టుంది, అంటే ఇంతకు ముందు ఈ బ్రాండ్లో మేము కార్తిక్ చాలా యూజ్ చేశాడు, కానీ ఇదైతే కొత్తగా వచ్చింది. సో ఫ్లేవర్ నచ్చి వెంటనే తీసేసుకున్నాం అనమాట. లాస్ట్ మినిట్, జస్ట్ రేపు ఫ్లైట్ అనగా ఈరోజు నైట్ 10కి తీసుకున్నాము మేము ఇది లిటరలీ. యా, అండ్ కొంచెం వైన్ కూడా తీసుకొచ్చామన్నమాట. ఆబ్వియస్లీ బయట నుంచి వస్తున్నామంటే కొంచెం వైన్ అండ్ అలాంటివి తీసుకొస్తాం కదా, అవి కూడా తీసుకున్నాను. ఆల్రెడీ నేను తీసుకున్నవన్నీ ఇచ్చేసాను అనమాట, సో అవి చూపించడానికి లేవు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే బయట దేశాల నుంచి ఎవరు వస్తున్నా సరే అక్కడ ఫస్ట్ షాపింగ్ మొదలు పెట్టేది చాక్లెట్స్తోనే. ఇక్కడి వాళ్ళు ఎక్కువగా అడిగేది కూడా చాక్లెట్సే. యాక్చువల్గా అయితే మా ఫ్యామిలీ చాలా పెద్దదన్నమాట. మా పెద్దమ్మలు, పిన్నులు, అత్తలు ఇలా చాలా మంది ఉన్నారు. సో నేనైతే చాలా చాక్లెట్స్ తీసుకున్నాను. ఇవి సరిపోవు, కానీ మాకున్న కొద్ది టైంలోనే మేము ఇంతవరకు మేనేజ్ చేసుకోగలిగామన్నమాట. ఇందులో ఉన్నవైతే మొత్తంగా నేను మా వాళ్ళ కోసం తీసుకున్నాను. ఇవేమో కార్తిక్ అనమాట. సో మేము డివైడ్ చేసుకున్నాం అనమాట. అటు తీసుకెళ్లాల్సినవన్నీ తను ఈ బ్యాగ్లో పెట్టుకున్నాడు, నేను ఇటు తీసుకెళ్లాల్సినవన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. అండ్ చాక్లెట్స్ కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ వాల్నట్స్ చాక్లెట్స్ గురించి చెప్పాలి. మేము తీసుకున్న వాటిల్లో నేను టేస్ట్ చేసిన చాక్లెట్స్ అండ్ నాకు బాగా నచ్చినవి అయితే ఇవే అనమాట. ఇది తీసుకుంటున్నప్పుడైతే నా మైండ్లో నా ఫ్రెండ్ ఆస్మానే గుర్తొచ్చిందనమాట. దానికి చాక్లెట్స్ అంటే పిచ్చి. ఇంకా పిచ్చి కన్నా ఇంకా ఎక్స్ట్రీమ్ వర్డ్ ఏదైనా ఉంటే దానికి ఇచ్చేయచ్చు అనమాట చాక్లెట్స్ విషయంలో.
ఇది మనం ఇచ్చేస్తే అది 1 అవర్లో కంప్లీట్ చేసేస్తుంది అనమాట. దానికి అంత ఇష్టం. సో దానికి ఇది బాగా నచ్చుతుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇలాంటివి ఇంకొన్ని తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇవి కొన్ని తీసుకున్నాం. అంటే మాకు అట్రాక్టివ్గా అనిపించినవి తీసుకున్నాం. మాకు అంత చాక్లెట్స్ గురించి అంత నాలెడ్జ్ లేదు. ఇవైతే నేను తిన్నాను, సో 100% షూర్ చెప్పగలను. ఇలా ఇంకొన్ని కంటికి కొంచెం మంచిగా కనిపించినవన్నీ తీసుకున్నాం అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో మా వాళ్ళే తిని చెప్పాలి. అండ్ ఇలా కొన్ని ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ ఇలా ఇంకొన్ని ఇంకా చాలా అనమాట. ఇంక ఇలా చాలా చాలా చాక్లెట్స్ తీసుకున్నాం. కార్తిక్ అయితే ఈ పిస్తాషియో చాక్లెట్స్ ఎక్కువగా తీసుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవి బాగా నచ్చాయంట లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు. సో అవి తనివే తీసుకున్నాడు ఈసారి, పిస్తాషియో. అండ్ అలాగే కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాడు. వాళ్ళ సిస్టర్కి లాస్ట్ టైం ఇవి బాగా నచ్చాయన్నమాట. పింకీ అని తన కజిన్ ఉంటుంది, తనకి ఇవి బాగా నచ్చాయంట. సో తను ఈసారి కూడా అవే వెతికి తీసుకున్నాడు తన కోసం. అండ్ అలాగే ఇవి ఇలా డిఫరెంట్ షేప్స్లో ఇలా తీసుకున్నాడు. ఇంకా చాలా తీసుకున్నాడు తనైతే. నేను కూడా ఇంకా చాలా తీసుకున్నా చాక్లెట్స్, చూపించడం అయితే అవ్వట్లేదు. యా అంతే. అంటే బయట నుంచి ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే చాక్లెట్స్ అయితే చాలా తీసుకొస్తారు. సో మేము కూడా అలానే తీసుకొచ్చాం. ఇవి తప్పించి ఇంకా గిఫ్ట్స్ అంటే నేను ముందు చెప్పినట్టు అది వైన్ అలాంటివి తీసుకొచ్చాం అనమాట, మా కజిన్స్ కోసం అండ్ అలాగే ఫ్రెండ్స్ కోసం. అంతే, ఇంకా అది తప్పించి ఏం తీసుకురాలేదు. మాకున్న తక్కువ టైంలో ఇవైతే తీసుకోగలిగాం. మా వాళ్ళకైతే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం. యా దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ ఇంపార్టెంట్లీ మీకు ఈ హ్యాండ్ బ్యాగ్స్లో ఎక్కువగా ఏది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.